మొత్తానికి ఎట్లా బయటకు వచ్చారు మీరు? నేనా ఇది అయిపోయిన తర్వాత 2000 దాని నుండి మళ్ళా రాజుదాదా దగ్గరికి అక్కడికి వెళ్ళినాం. నార్త్ బస్తర్ మాడు నుండి ఆ ఏరియాకి పోయిన తర్వాత అక్కడ ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ తోటి ఫస్ట్ బట్టలు తెప్పించుకున్నాం, సివిల్ బట్టలు. ఇక పార్టీ మాట్లాడింది వాళ్ళను సేఫ్గా తీసుకోమని. ఫస్ట్ మన మమ్మీ నెంబర్ తెలియదు నాకు, మావయ్య నెంబరు నా దగ్గర ఉండే. మమ్మీ డాడీ చనిపోవడానికి ముందట ఒకసారి వచ్చినప్పుడు మావయ్య నెంబర్ ఇచ్చి ఉండే, అది నా పర్సులో రాసి పెట్టుకున్నా. ఆ నెంబర్ ఇచ్చి ఫస్ట్ ఫోన్ చేయించినాం బయట వాళ్ళతోటి, అంటే నన్ను తీసుకొచ్చే వాళ్ళతోటి. వాళ్ళు ఇన్ఫామ్ చేసారు మావయ్యకి. చేస్తే రమ్మని చెప్పు, అట్లేం లేదు, అసలే చనిపోయిందని చెప్పి అనుకున్నాను, బతికొస్తే మాకు సంతోషమే కదా అని చెప్పి వాళ్ళు అన్నారు. అయితే ఇక్కడ ఈ అంటే చనిపోయింది అనుకున్నాం, బతికొస్తే మాకు మంచిదే కదా అని చెప్పేసి అనడం జరిగింది కదా. సో ఇక్కడ అసలైన స్టోరీ అంటే మీ నాన్నగారిది ఎన్కౌంటర్ ఎట్లా జరిగింది, అసలు అప్పుడు జరిగినప్పుడు మీరు కూడా చనిపోయారని చెప్పేసి మీ అమ్మ ఇంకో పాపని అంటే తండ్రి కూతురు చనిపోయిందని చెప్పి సమాధి కూడా చేయడం జరిగిందంట. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంది అసలు? అది ఏంటంటే నాన్నది ఎట్లా జరిగింది ఎన్కౌంటర్? నేను 2004లో నేను డీకేకు అంటే ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయినా కదా. వెళ్ళిపోయినాక మా ఫాదర్ని కానీ మదర్ని కానీ కలవడానికి నాకు 5 years పట్టింది. నేను అందులో ఉన్నా కూడా, ఉద్యమంలో ఉన్నా కూడా ఫాదర్ని కలవడానికి నాకు అవకాశం రాలే. అయితే డాడీకి ఆ టైంలో 2007లోనో 2006లో సెరెబ్రల్ మలేరియా వచ్చింది. చాలా వీక్ అయిపోయింది అన్నట్టు, పేషెంట్ చనిపోతాడని చెప్పి అని అనుకున్నారు. లెటర్లు వచ్చినాయి. అయితే 7లో డాడీని కలవడానికి అపాయింట్మెంట్ ఉండే. అసలు ఒక పెద్ద వర్షంలో అపాయింట్మెంట్ కోసం అని చెప్పి పెద్ద తుఫాన్లోనే తీసుకొని వచ్చిళ్ళు. 2 days 3 days నడిపించిళ్ళు. అప్పుడు కూడా వాగులా కొట్టుకుపోయేదాన్ని నేను. మా 2 జెంట్స్ కామ్రేడ్స్ ఉన్నారు, నేను ఒకదాన్నే ఉన్నా. ఆ వర్షంలో నడిపించడం చేసేళ్ళు. ఎందుకంటే ఇన్ టైంలో అపాయింట్మెంట్ మిస్ కావద్దని చెప్పి. అయితే అది వాగులు పొంగిపోతాని ఇటు నుండి అటు తాడు కట్టి ఆ తాడు పట్టుకున్నాడంటే ఆ వాటర్ ఫ్లోయింగ్ కాళ్ళు మొత్తానికి వెళ్ళిచ్చినాయి. ఈ వెయిట్ ఈ తాడు ఇట్లా పట్టుకొని ఉంటాం కదా, ఈ వెయిట్ ఆపుతలే, మండుతాని చేతులు. ఇక వదిలేద్దాం అనుకున్న టైం లోపల ఈత కొట్టుకుంటూ వచ్చి ఇక పట్టుకున్నారు. ఇక పట్టుకొని దాటిచ్చేసేళ్ళు. అట్లా కష్టకాలంలో అది అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ నిజంగానే మిస్ అయిపోయింది నాకు. మిస్ అయిపోయినాక మళ్ళీ నేను టిప్రగడ్ ఏరియాకి పోయినా.